ఏ కుర్రోళ్ళు ఒక్కరు కనపడటం లేదు, ఎక్కడికి పోయారు. ఈ రాము గడికి ఫోన్ చేద్దాం. రే రాము, ఎక్కడ ఉన్నారా? మీ జట్టు అంతా ఎక్కడున్నారు? టౌన్ వెళ్ళారా? ఈవేళ సినిమా పుట్టినరోజని సినిమా చూడడానికి వెళ్ళారా? ఓహో సరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు ఏ సినిమాకి వెళ్తున్నావు? రాము సినిమాకి వెళ్తున్నావా? అబ్బా బాగుందిరా. ఓకే ఓకే. చూడు ఆ శివగాడికి ఫోను. రే శివ, నువ్వు ఏ సినిమాకి వెళ్తున్నావురా? శివ సినిమా ఆడుతుంది అక్కడ. అమ్మో లక్కీరా, ఈ పేరు మీదే సినిమా అంటే గ్రేట్. ఓకే ఓకే. అదేంటి ఆ తమ్ముడు, మా తమ్ముడు ఉన్నాడు కదా ఆడికి. నువ్వు ఏ సినిమాకి వెళ్తున్నారో మరి? తమ్ముడు సినిమా. ఓహో తమ్ముడు సినిమా ఉంది కదా, దాని బాగుందిరా. మీ జట్టు బాగానే కలిసారు. ఇంకోటి ఉన్నాడా మన సత్తిగాడు. ఏరా నీకే సినిమా ఉందా? సత్యకాలం సత్య. ఓహో ఓల్డ్ సినిమా. అమ్మో మీ నలుగురు. ఇంకొకటి ఉండాలి మనోడాడు, ఆడెవడాడు అప్పడంగాడు. ఆడి పని పడతాను నేను ఆయన అడుగుతాను. రే అప్పుడా ఎరా ఇలా అందరితో కలిసి వెళ్ళేబట్టి మరి నువ్వు ఏ సినిమాకి వెళ్తారా? ఒకడేమో రాము సినిమాకి వెళ్తున్నాడు, శివగాడు శివ సినిమాకి వెళ్తున్నాడు, ఆ తమ్ముడేమో తమ్ముడు సినిమాకి వెళ్తున్నాడు, ఆ సత్యగాడేమో సత్యకాలం సత్య సినిమాకి వెళ్తున్నాడు. ముద్దు దేనికి వెళ్తారు అప్పుడు ముక్క? నీకు సినిమా లేదు కదరా. ఏం చేస్తా? ఆ రోడ్లు అంటా నేను చెప్పినట్టు చెయ్యి. అక్కడ ప్లాట్ఫారం మీద అప్పడాలు పల్లీలు చెవిగోడీలు అలాంటివి అమ్ముతారు. అవి కొనుక్కో, శుభ్రంగా కొనుక్కొని అప్పుడు ఆట మీద కూకొని నలుగురు సినిమాలు చూసి వచ్చేదాకా ఏడే అది తీస్తారా? అప్పడం అనే సినిమా కూడా తీసేస్తారా? అయ్యో ఏం కోపం వచ్చిందిరా నీకు. సర్లే తీసినప్పుడు అప్పడం అనే సినిమాకి వెళ్తే కానీ అలా ఏం చేస్తామంటే నేను చెప్పినట్టు అక్కడ కూకొని పల్లీలు అప్పడం మొక్కలు తింటా ఉండు. వీళ్ళు వచ్చాక అందరు కలిసి వచ్చేయండి, గమని వచ్చేయండి, మాట్లాడాలి. అంటే పార్టీ ఉంది, ఆ పార్టీ గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను. వచ్చేయండి, ఉంటానమ్మా. ఓకే.